రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటిపై టీడీపీ నేతలు కార్యకర్తలు దాడి చేశారంటూ అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అంబటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ ఎమ్మెల్యే గళ్ల మాధవితో పాటు మొత్తం 31 మందిపై గుంటూరు పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే గళ్ల మాధవిని A1గా చేర్చారు. ఇక A2గా ఆమె భర్త గళ్ల రామచంద్రరావు ఉన్నారు. టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్పై కూడా కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు గుంటూరు నుంచి అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారు? నాని, ఇక్కడ గుంటూరు అంబటి రాంబాబు కార్యాలయం ఇంటిపైన దాడి చేసిన ఘటనలో టీడీపీ కార్యకర్తల పైన కేసు పట్టాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. A1 ముద్దాయిగా గల్లా మాధవి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి A1 గా, గల్లా మాధవి భర్త గల్ల రామచంద్రరావు A2గా కేసు FIR కట్టడం జరిగింది. వీరితో పాటు మరొక 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు కూడా ఉన్నారు. దాదాపు మొత్తం 36-37 మంది మీద కేసు FIR కట్టడం జరిగింది. ఈ రోజు కొంతమంది నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వీరి మీద వెళ్ళటం అయితే జరుగుతుంది. మధ్యాహ్నానికి అక్కడ కూడా వీరి మీద FIR కట్టే అవకాశాలు ఉన్నాయి. నాని, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కేవలం నోటీసులతో సరిపెడతారా? అరెస్ట్ అయితే ఉండదు అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది ఏంటంటే వీళ్ళు ఒక ప్రేరేపిత కారణాలకి చేసినట్లుగా ఉంది. కావాలని వీళ్ళు కొంతమంది కార్యకర్తలు వీళ్ళని తీసుకుని వెళ్ళి రెచ్చగొట్టి ఆ ఇంటి మీదకి వదిలిన విధంగా ఉంది. కానీ అరెస్టులు అయితే ఉండే అవకాశం అయితే లేదు. నాని, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. రైట్గా సీఎం చంద్రబాబు గురించి వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు తెలుసని క్షమాపణ కూడా చెప్పటం లేదని అన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె చేసిన విమర్శలపై గళ్లా మాధవి స్పందించారు. అంబటిలా రెచ్చగొట్టే వ్యాఖ్యానించారని అన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. అన్నిటికీ తాము స్పందించలేదని గళ్లా మాధవి వివరణ ఇచ్చారు. చంద్రబాబుపై చేసిన మురికి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో అంబటి నివాసం వద్దకు వచ్చినట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ దాడులను ప్రోత్సహించలేరన్న ఎమ్మెల్యే తాను పిలిస్తే కార్యకర్తలు రాలేదని, వైసీపీ నేతల మాటలకు రగిలిపోయి వచ్చారని చెప్పారు. కల్తీనే అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేతలు తప్పుల మీద తప్పులు చేశారని అన్నారు. విచక్షణ ఉన్న సీఎం, చదువుకున్న సీఎం మాట్లాడుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మీకులాగా ఓట్ల కోసం బయటకు వచ్చి పట్టా కాగితాల మీద పుస్తకాలు వేయించుకొని ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలియకుండా జనాన్ని మభ్యపెట్టి ఏదో తెచ్చుకోవడం కోసం మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకాన్ని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాం. కల్తీ అని పేరు పెట్టుకొని కల్తీ మీద రాజకీయం చేసి ఏ లబ్ధి పొందాలని అనుకుంటున్నారు? మీరు లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి? దానివల్ల మాకు అధికారంలో ఉన్న మాకు వచ్చే లాభం ఏంటి? అది అర్థం కావట్లేదా మీకు? తప్పు చేశారు. నేను ఈ రోజు అడుగుతున్నాను, మీరు కల్తీ లడ్డు గురించి అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను. వాళ్ళ టైంలో తిరుమల వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తిని బాధపడని భక్తుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూస్తాను. నోటికి చుట్టుకుపోతూ లడ్డు, 2 రోజుల్లో బూజు పట్టిపోయిన లడ్డు, పిచ్చి వాసన వస్తున్న లడ్డు, ఎప్పుడైనా కని వినిగి తిరుమల లడ్డుని ఎదరైనా అంటే అంతకంటే నిదర్శనం మీకు కావాలా? అది కల్తీ కాదా? కల్తీ కాదా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. పరామర్శించాలండి, మేము పర్మిషన్ ఇస్తాం కదా, మీకు ఎందుకు అంత హడావిడి? మా అనితమ్మ చెప్పారు, మీరు చక్కగా రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, ఎవరిని పరామర్శించాలో చెప్పండి, నేను తీసుకెళ్తానని ఆవిడ అన్నారు. మీకు ఎందుకు ఇంకంత హడావిడి? రండి, మిమ్మల్ని తీసుకెళ్తాం. మేమే పశ్చిమ నియోజకవర్గానికి మిర్చి యాడికి వచ్చారండి, మిమ్మల్ని ఆపామా? ఇంతమంది రండి, ఎక్కువ మంది రాకండి, అక్కడ హడావిడి చేయడానికి అంత ప్లేస్ లేదు. మీరు వచ్చిన తర్వాత ఏమైనా మిర్చి యాడ్లో రైతులు టిక్కీలన్నీ పోయినాయి. ఆ రోజు మేమే మాట్లాడితే మన పరదాలు కంప్లీట్ గా పరదాలు, ఎక్కడ రాళ్ళు వేస్తామేమో అని భయం, వాళ్ళకి మాట్లాడుతుంటే భయం, క్వశ్చన్ చేస్తుంటే భయం. నేను అడుగుతాను మిమ్మల్ని, అంబటి రాంబాబు గారు అమ్మాయి, పేరు తెలియదమ్మా, ఏమనుకోకండి, సారీ, మౌనిక గారు, డాక్టర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడైనా వెళ్ళి కలిసి వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారిని? మీకు పర్మిషన్ ఉందా? ఆ ఇంటర్నల్ టాక్, మీకు మాకే తెలిసిన టాక్ ఏంటంటే, కొంతమందికి తెలిసిన టాక్ ఏంటంటే నాయకులు కూడా కలిసేవాడు కాదు, ప్రజల తర్వాత సంగతి. ఈరోజు పరామర్శించడానికి ఎక్కడుంటే అక్కడ, ఏ పక్షి దేనికి వాళ్తుందో అలాగా.